జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే, సచివాలయాలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు, నిర్మించినాడు. 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు, వేసినాడు. కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అని. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా పని చేయాలంటే వెంటనే చంద్రబాబుని చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూస్తారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు. ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. గతంలో హ్యాపీ సండే, దోమల పైన దండయాత్ర. ఇప్పుడు రీసెంట్గా ఏంద్రా అంటే యోగాంధ్ర. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే, ఊపిరి గట్టిగా పీల్చండి, స్లో వదలండి అంట. నిన్న యోగాంధ్రాకు ఎంత ఖర్చు పెట్టినారన్నా? ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉంటారు చూడండి మీరే జనాలు. 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి చూసే మ్యాట్లు లేవు, యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు, ఏపించేటోళ్ళు లేరు. ఈరోజు నువ్వే పోయి ఆ రిషికొండకు చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా? ప్రభుత్వం పేరు పైనే ఉందా లేదా? మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానా అన్న, నేను పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదో రకం, కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే 100 కోట్లు ఖర్చు పెట్టినాడు. దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడంలో ఈరోజు రాష్ట్రంలో. ఒక పక్కన ఈ నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, ఉద్యోగాలు, వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, బీజేపీ జెండా పట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది యువకులకు ఒక్కొక్క యువకునికి 10 లక్షల రూపాయలు ఇస్తామనేది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా. దాని గురించి ఎందుకు ఎవరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. మేము ఫైనల్గా అర్థం చేసుకునేది ఏమరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట చెప్పినాడు, ప్రజలపైన నమ్మకం పెట్టి మనం ఎలక్షన్లు చేయాలా అన్నారు.